రాజు గారు నమస్కారం. నమస్తే అండి. సార్, విడుదల రజనీ గారు మాజీ మంత్రి, వైసీపీ మహిళా నాయకురాలు, నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారి మీద తీవ్ర ఆరోపణలు చేశారు. ఒక రకంగా మాస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏమనంటే, నా పర్సనల్ కాల్ డేటా తీశారు, వడ్లమూడి యూనివర్సిటీ నుంచి చిలకలూరుపేట అంత దూరము, చిలకలూరుపేట నుంచి కూడా వడ్లమూడి యూనివర్సిటీ అంతే దూరం, అంటే మేము వచ్చాక మీ అంత చూస్తా ఉన్నట్టుగా సాక్షాత్ ఎంపీ గారినే వార్నింగ్ ఇచ్చారు. అసలు విషయాన్ని డైవర్ట్ చేస్తానని చాలా మంది ఆరోపిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి మీ స్పందన ఏంటి? ఖచ్చితంగానండి, డైవర్షన్ పాలిటిక్స్కి వైసీపీ నాయకులు కేర్ ఆఫ్ అడ్రస్. ఏదైనా మనం వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు డైవర్షన్కి తీసుకెళ్ళిపోతారు. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, దువ్వాడ శ్రీనివాస్ కావచ్చు, ఇంకా చోకాళ్ళు మన కొడాల నాన్నగారు, పేరు నాన్నగారు, ఎవరైనా సరే వాళ్ళు డైవర్షన్ చేయడంలో నెంబర్ 1. ఇప్పుడు కూడా విడుదల రజనీ గారు మాట్లాడిన మాటకి నేను సామాన్యుడిగా, ఒక సీనియర్ జర్నలిస్ట్గా కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నాను. దానికి ఆమె సమాధానం చెప్పగలుగుతారేమో ట్రై చేద్దాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం నన్ను వేధిస్తోంది అంటున్నారు. మీ మీద వచ్చిన ఆరోపణలు ఏంటి? మీ మీద ఉన్న కేసులు ఏంటి? మిమ్మల్ని అరెస్ట్ చేయకూడదా? తప్పు చేస్తే వదిలేయాలా అనేది మొదటి ప్రశ్న అండి. రెండోది, స్టోన్ క్రషర్ యజమాని నుంచి మీరు డబ్బులు తీసుకున్నారా లేదా? మీరు అస్తమానం ఏదో చెబుతున్నారు కానీ అసలు విషయం దాస్తున్నారు. యజమాని నుంచి మీరు డబ్బులు తీసుకోకుండా 2,20,00,000 రూపాయలు ఇచ్చేస్తానని చెప్పి స్వయానా మన లావు కృష్ణదేవరాయలు ఎంపీ గారికి రాయబారం పంపింది నిజమా కాదా? నెక్స్ట్, రైతులను బెదిరించి మీరు డబ్బులు తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళు ఫిర్యాదు చేస్తే డబ్బులు వెనక్కి ఇచ్చేస్తానని చెప్పింది, కొంత డబ్బులు కూడా వెనక్కి ఇచ్చారు. అలాగే మల్లెల రాజేష్కి టికెట్ ఇప్పిస్తానని చెప్పి ఎలక్షన్ టైంలో మీరు 6 కోట్లు తీసుకున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారి రాయబారంతో, ఆయన బుజ్జగింపులతో మల్లెల రాజేష్ని మీరు సముదాయించి ఆయనకి డబ్బులు అందజేసింది నిజం కాదా? నిజమా కాదా మీరు చెప్పండి, విషయం చెప్పండి. మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేయొద్దు. చిలకలూరిపేట నుంచి గుంటూరు ఈస్ట్కి ఎంత దూరమో, గుంటూరు ఈస్ట్ నుంచి కూడా చిలకలూరిపేట అంతే దూరం. మీరు చిలకలూరిపేటలో పోటీ చేసి మళ్ళీ గుంటూరు ఈస్ట్కి ఎందుకు వచ్చారు? అక్కడ ఎందుకు వచ్చారు? మీరు ఎందుకు మారాల్సి వచ్చింది? నియోజకవర్గం మారారు అంటే మీకు అక్కడ పాత నియోజకవర్గంలో మీకు ఎదురుగాలి వీస్తున్నట్టే కదా. ప్రజలు తిరస్కరిస్తారని భయంతో మీరు నియోజకవర్గం మారి ఇక్కడికి వచ్చి ఏం చేశారు? ఘోర ఓటమి పాలయ్యారు. నెక్స్ట్ ఇంకొకటి అండి, మీ పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి మీరు కోట్లాది రూపాయలు వసూలు చేశారనే ఆరోపణలు నిజమా కాదా? నెక్స్ట్, జాషువా గారు, ఐపీఎస్ అధికారి జాషువా గారి మద్దతుతో ఆయన వెళ్ళి బెదిరిస్తేనే స్టోన్ క్రషర్ యజమాని మీకు డబ్బులు పంపింది నిజమా కాదా? మీరు ఐపీఎస్ అధికారులు వైపీఎస్ అధికారులుగా మార్చింది నిజమా కాదా? ఇండియన్ పోలీస్ సర్వీస్ని వైసీపీ పోలీస్ సర్వీస్గా మార్చేశారు. రాజారెడ్డి రాజ్యాంగమే ఫైనల్ అన్నట్టుగా మీరు ఆ రోజుల్లో 5 సంవత్సరాలు కూడా మీరు ఐపీఎస్ అధికారులందరినీ వాడుకున్నారు. ఇప్పటికే చాలామంది ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయ్యారు. మన జత్వానీ కేసులో వాళ్ళందరి గురించి మనం చెబితే పెద్ద రాజు గారు పురాణం అవుతుంది. అంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, మంత్రి లోకేష్ గారే ఈ డైరెక్షన్ ఇస్తున్నారు, కావాలని టార్గెటెడ్ గా మమ్మల్ని ఇట్లా హింస పెడుతున్నారు, కేసులు పెడుతున్నారు, తర్వాత మేము అంత చూస్తా ఉంటున్నారు. అవునండి, రెడ్ బుక్ రాజ్యాంగం లోకేష్ గారు ఏమన్నారు? తప్పు చేసిన వాళ్ళని నా రెడ్ బుక్ లో రాస్తున్నాను, అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం వాళ్ళ పైన చట్టపరంగా చర్యలు ఉంటాయని చెప్పి లోకేష్ గారు స్పష్టంగా చెప్పారు. అలాంటప్పుడు మీకు రెడ్ బుక్ రాజ్యాంగం మీకు ఎందుకు భయపడుతున్నారు? శ్రీకాకుళంలో సీదిరాపల్లరాజు గారు ఏమంటారు? రెడ్ బుక్ రాజ్యాంగం నన్ను రేపు వచ్చిన బుక్కలో వేస్తారంటాడు. తర్వాత గుడివాడ అమర్నాథ్ గారు అంటారు. తర్వాత శ్రీకాకుళం జిల్లా నుంచి మనం ఈస్ట్ గోదావరికి వస్తే ఈస్ట్ గోదావరిలో నాయకులందరూ మన భరత్ కానీ, మాజీ ఎంపీ భరత్ కానీ, వాళ్ళు కూడా అలాగంటారు. వెస్ట్ గోదావరిలో ఉన్న నాయకులు కూడా అలాగే అంటారు. అందరికీ రెడ్ బుక్ అంటే మీకు రెడ్ టెర్రర్ లాగా అనిపిస్తుందా? రెడ్ బుక్ రాజ్యాంగంలో రాసిన వాళ్ళు తప్పు చేయని వాళ్ళ మీద ఏమైనా లోకేష్ గారు కానీ ప్రభుత్వం కానీ చర్యలు తీసుకుంటుందా? చర్యలు తీసుకుంటే మీరు స్వయంగా ప్రశ్నించండి. కోర్టులు ఉన్నాయి, మీకు హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది. మీరు తప్పులు చేస్తే ముందస్తు బెయిల్ కోసం వెళ్తుంటారు, హైకోర్టులో రిజెక్ట్ చేస్తే సుప్రీంకోర్టుకి వెళ్తుంటారు. సుప్రీంకోర్టు మీకు రిలాక్సేషన్ ఇస్తుంటుంది, ఒక్కోసారి ఇవ్వదు. అలాంటప్పుడు మీకు తప్పు చేసేది ప్రభుత్వం అన్నప్పుడు భారత రాజ్యాంగం న్యాయ వ్యవస్థ ఇచ్చింది మీకు సమీక్షించుకునే అధికారం. మీ మీద తప్పుడు కేసులు పెడితే మిమ్మల్ని ఆ తప్పుడు కేసుల నుంచి రక్షించడానికి రాజ్యాంగంలో మన న్యాయ వ్యవస్థలో ఒక క్లాజ్ ఉంది.
మీరు అలాంటప్పుడు మీరు అస్తమాను రెడ్ బుక్ రాజ్యాంగం అని మీరు అనడంలో ఉద్దేశం ఏంటి విడుదల రజనీ గారు? మీరు నిజంగా గనక నిజాయితీపరుడైన శ్రీకృష్ణదేవరాయల మీద ఆరోపణలు చేస్తున్నారు. ఆయన ఫోన్ ట్యాపింగ్ చేశారు, మా కుటుంబం మీద కక్ష కట్టారు అని. ఇంతకుముందే తెలంగాణలో కూడా ఫోన్ ట్యాపింగ్ మీద ఆరోపణలు వచ్చినప్పుడు కేసు దర్యాప్తు జరుగుతుంది. అలాగే మీరు కూడా కోర్టులో కేసు పెట్టండి, ప్రైవేట్ కేసు పెడతామని మీ అస్తమానం మీ జగన్మోహన్ రెడ్డి గారు మాటకి సీటుకి ప్రైవేట్ కేసు పెడతామంటారు. అలాంటిది పెట్టండి. ఎవరు చేశారు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఏ టైంలో చేశారో చెప్పండి, మీరు టైం చెప్పండి. మా టైంలో మేము మాట్లాడుకున్న మాటలు బయటకు వస్తున్నాయి. దాని గురించి మీరు స్పష్టంగా మీరు సాక్ష్యాధారాలు చూపించండి. అప్పుడు ప్రభుత్వమే ఇరుకుని పడుతుంది కదా. మీరు అన్నట్టుగా కృష్ణదేవరాయలు గారి గురించి, లావు రత్తయ్య గారి గురించి మాట్లాడే అర్హత మీకు లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గౌరవం ఉందంటూనే వాళ్ళ వంశంలో మరి శ్రీకృష్ణదేవరాయలు గారి మీద ఈ విధంగా ఆరోపణలు చేయడానికి మనం ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఇక్కడ విషయం ఏమిటండి, ఒక అధికారంలో ఉన్న ఒక వ్యక్తి మీద, నిజాయితీపరుడైన ఒక వ్యక్తి మీద బురద జల్లితే ఆయన కొంచెం మానసికంగా ఇబ్బంది పడతాడు. ఆ మానసికంగా ఇబ్బంది పడ్డప్పుడు ఈమె నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మొత్తం వ్యవస్థ అంతా కూడా కృష్ణదేవరాయలు ఏదైనా తప్పు చేశాడేమో అనే భావన కలిగించడానికి డైవర్షన్ పాలిటిక్స్ ఇది. అంటే ఈ పాలిటిక్స్ తన సొంతగా పుట్టిందంటారా, లేకపోతే ఎవరైనా పార్టీ పెద్దలు ఏమన్నా గైడ్ చేసి ఉంటారు? మీరు చాలా రోజుల నుంచి, గత 9 నెలల నుంచి మనం చాలా వార్తలు చదువుతున్నాం. ఈ మధ్య మన సినీ రచయిత పోసాని కృష్ణమురళి గారు అరెస్ట్ అయినప్పుడు ఆయన దర్యాప్తులో కూడా విషయం చెప్పారు. నాకు సాక్షి మీడియా నుంచి వచ్చే స్క్రిప్ట్ ప్రకారం నేను చదువుతాను, వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తాను. సజ్జల భార్గవరెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారి డైరెక్షన్లోనే అంతా జరుగుతుందని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పాడు. విడతల రజనీ గారు కూడా అంతకు మించి ఏమి చేయరు. ఎందుకంటే అక్కడి నుంచి సజ్జల గారికి బాగా క్లోజ్ అని చెప్పి అందరం మనం అనుకుంటా ఉంటాం. సజ్జల గారు ఏం చెబితే అదే చేస్తారు విడతల రజనీ గారు అని చెప్పి, మనకు వైసీపీ నాయకులు ఏం చెబితే అదే పదం ఆమె మాట్లాడుతుంది. సాక్షిలో ఎటువంటి ఆదేశాల మేరకే రజనీ గారు ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగానండి, దీని విషయంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. విడతల రజనీ గారు ఏ స్క్రిప్ట్ ప్రకారం రాశారో సాక్షిలో కానీ, మిగతా వాళ్ళ సజ్జల భార్గవరెడ్డి గారు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, లేల అప్పిరెడ్డి గారు కానీ, ఈ రెడ్డి బ్యాచ్ ఉంది కదా వైసీపీలో, ఆ రెడ్డి బ్యాచ్ నిలబడమంటే నిలబడతారు, కూర్చోమంటే కూర్చుంటారు, ప్రెస్ మీట్ పెట్టమంటే ప్రెస్ మీట్ పెడతారు. ఏదైనా వస్తే కన్నీళ్ళు పెట్టుకుని వెళ్ళిపోతారు. అదొక సెంటిమెంట్, బ్లాక్ మెయిలింగ్ లాగా. ఎవరన్నా ఆడదా ఏడిస్తే మంచిది కాదని అంటారు. ఈమె మాత్రం ఏడిస్తే మాత్రం ఏదో వెనకాల ఏదో జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి.